హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ స్టడీ సక్సెస్ లెక్చర్స్. ఈ పర్టికులర్ సెషన్లో నేను మీకు కరెంట్ ఈవెంట్స్ ఫర్ యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లెక్చర్ నెంబర్ 12 వచ్చేసి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెయిల్ టు మీ divyamam2020@gmail.com ఫర్ పీడిఎఫ్ నోట్స్. జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఇక్కడ మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ డే ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్. సో వరల్డ్ డే ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్ గురించి, ఈ పర్టిక్యులర్ వరల్డ్ డే ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్ 2020 వాజ్ పబ్లిష్డ్ బై ఎవరు? జాయింట్ ILO. సో ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్. ILO నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా మనం లీవ్ చేయకూడదు. ఓకే, సో ఈ పర్టిక్యులర్ వరల్డ్ డే ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్ అదే 2020 యొక్క ఈ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేశారు అంటే కనుక ILO యూనిసెఫ్ పేపర్ ఫోకస్ ఆన్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్రైసిస్ ఆన్ చైల్డ్ లేబర్. ఓకేనా, సో ఇక్కడ వీళ్ళిద్దరు అనుసంధానం గుర్తుపెట్టుకోండి, ILO అండ్ యూనిసెఫ్. అండ్ దిస్ ఇయర్ వరల్డ్ డే ఈజ్ కండక్టెడ్ యాజ్ ఎ వర్చువల్ క్యాంపెయినింగ్ అండ్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ జాయింట్లీ విత్ ద గ్లోబల్ మార్చ్ అగైన్స్ట్ చైల్డ్ లేబర్ అండ్ ద ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ ఫర్ ద కోఆపరేషన్ ఆన్ చైల్డ్ లేబర్ ఇన్ అగ్రికల్చర్. ఓకే, సో ఏంటి వాళ్ళు ఫైండ్ చేశారు? ద క్రైసిస్ కెన్ పుష్ మిలియన్స్ ఆఫ్ వల్నరబుల్ చిల్డ్రన్ ఇంటూ చైల్డ్ లేబర్. సో వాట్ దే ఫైండింగ్? The crisis push millions of vulnerable children people ni child labor ante child labor ga మారిపోతున్నారు అని. ఆల్రెడీ దేర్ ఆర్ ఎన్ ఎస్టిమేటెడ్ 152 million children in the child labor, 72 million which are in the hazardous workలో ఉన్నారు అని చెప్పి. ఓకేనా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది. ఓకేనా, 152 million children in the child labor and 72 million. ఈ నెంబరింగ్ ఏంటి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఈ వరల్డ్ డే ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్ 2020ని ఎవరు పబ్లిష్ చేశారు అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, దట్స్ ఇట్. అండ్ టార్గెట్ 8.7 ఆఫ్ ద యునైటెడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాల్స్ ఫర్ ఎండ్ టు చైల్డ్ లేబర్ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ బై 2025. ఇది గుర్తుపెట్టుకోండి, 2025 కల్లా మనము చైల్డ్ లేబరే లేకుండా చేయాలి అన్నది యునైటెడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, ఆ గోల్స్ ప్రకారము మనకి టార్గెట్ 8 గ్రోత్ అనమాట. ఓకేనా, రిమెంబర్ దట్ పాయింట్. 2025 కల్లా చైల్డ్ లేబర్ని ఎండ్ చేయాలి, అసలు చైల్డ్ లేబరే లేకుండా చేయాలి అన్నది యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్. So government of India launched this massive rural public work scheme, that is what Garib Kalyan Rozgar Abhiyan, to empower and provide the livelihood opportunities to మైగ్రెంట్ వర్కర్స్ అండ్ రూరల్ సిటిజన్స్. సో ఈ COVID-19 వల్ల ఏమైంది, అందరూ చాలామంది వాళ్ళ స్వస్థలాలకు వచ్చేయడం జరిగిందనమాట. సో మైగ్రెంట్ వర్కర్స్ వచ్చారు. మైగ్రెంట్ వర్కర్స్ అంటే ఆల్రెడీ ఎక్కడో, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ముంబైలోనో ఎక్కడో వర్క్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ విలేజెస్కి రావడం జరిగిందనమాట. సో అలా వచ్చిన వాళ్ళు ఏంటి, ఉపాధిని కోల్పోతారు కదా. సో వాళ్ళకి ఉపాధిని కల్పించడం గురించి, అంటే జస్ట్ వాంట్ టు ప్రొవైడ్ ద లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ టు దెమ్, ఎవరికి? మైగ్రెంట్ వర్కర్స్కి, అదేవిధంగా విలేజ్ రూరల్ సిటిజన్స్కి అనమాట. ఓకేనా, సో దాని గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ మ్యాసివ్ రూరల్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. సో వెరీ ఇంపార్టెంట్ వన్, గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్. ఓకేనా, సో ఇట్ విల్ రన్ ఫర్ 125 days ఫర్ 116 districts in the 6 states. ఏ ఆ 6 states? బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిస్సా. And nearly 25 schemes of government will be brought together under the Garib Kalyan Rozgar Abhiyan. ఓకేనా, సో ఈ 6 రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోండి. సో చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు లేవు, జస్ట్ అక్కడ బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ ఇక చివరుంది, అండ్ ఇక్కడ జార్ఖండ్ అండ్ ఒడిస్సా. ఓకేనా, సో టోటల్గా 6 states. ఓకేనా, సో 6 states నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ స్టేట్స్లోని దే జస్ట్ వాంట్ టు రన్ ఫర్ 125 days ప్రోగ్రామ్. ఇది గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్. అరౌండ్ 116 district ఇన్ ద అమాంగ్ ఆల్ ది 6 states. ఓకేనా, సో అరౌండ్ 25 స్కీమ్స్ని, అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 25 స్కీమ్స్ని ఈ పర్టికులర్ గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్ కింద ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఇక్కడ? దే జస్ట్ వాంట్ టు ప్రొవైడ్ ద ఎంప్లాయ్మెంట్ టు ది మైగ్రెంట్ వర్కర్స్ on one hand and create the infrastructure in the rural regions of the country on the other hand. ఓకే, సో మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే వచ్చేసారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. ఎందుకు ఈ రాష్ట్రాలు తెలుసా మీకు? బీహార్, ఛత్తీస్గఢ్ అంటారు, జార్ఖండ్, రాజస్థాన్, ఒడిస్సా నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తారనమాట. మధ్యప్రదేశ్ నుంచి, లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వచ్చి, లేదా వేరే రాష్ట్రాలకు వచ్చి పనిచేస్తారు. సో మైగ్రెంట్ పీపుల్ ఇక్కడ ఎక్కువగా ఉంటారనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏం జరిగింది, బీహార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెస్టారెంట్స్ హోటల్స్ తీసుకోండి, తీసుకునేటప్పుడు అక్కడ పనిచేసే వర్కర్స్ మ్యాక్సిమం బీహార్ పిల్లలు కానీ ఒరిస్సా పిల్లలు కానీ ఉంటారనమాట. ఓకేనా. సో
వాళ్ళు ఏంటంటే ఈ రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి, సో వాళ్ళకి ఇక్కడ వర్క్ లేదు, అందరూ వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోయారు, అక్కడ వాళ్ళకి ఉపాధి కల్పించాలి అన్నది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో అదే సేమ్ టైం ఇక్కడ ఏంటి అక్కడ ఇలా వలస కూలీలకి మైగ్రెంట్ వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వడము, అట్ ద సేమ్ టైం రూరల్ రీజియన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ కూడా చేసేవచ్చు. ఓకేనా. So this is the main aim of this Garib Kalyan Rozgar Abhiyan, and it was implemented through common service centers and Krishi Vigyan Kendras. Okay na, CESS common service centers ద్వారా వీటిని ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే KVK కృషి విజ్ఞాన్ కేంద్రాస్ ద్వారా కూడా వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ సహకార్ మిత్ర. సో సహకార్ మిత్ర, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ internship program. SIP Sahakar Mitra Scheme on Internship Program was launched by the Union Ministry for Agriculture and Farmers Welfare to emphasizing the importance of local for vocal. Okay na, so see that word, some magical words ni use chestaru. Okay na, local for vocal. సో ఇది ఎవరి యొక్క ఇనిషియేటివ్ అంటే కనుక నేషనల్ కోఆపరేషన్ డెవలప్మెంటల్ కార్పొరేషన్ యొక్క ఇనిషియేటివ్. ఓకే, NCDC యొక్క ఇనిషియేటివ్ టు ప్రొవైడ్ ద యంగ్ ప్రొఫెషనల్స్ ఆన్ ఆపర్చునిటీ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ద వర్కింగ్ ఆఫ్ NCDC అండ్ కోఆపరేటివ్స్ యాజ్ పెయిడ్ ఇంటర్న్షిప్. ఓకేనా. సో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, మనం ఏదైనా ఒకటి నేర్చుకుంటుంటాము, సో నేర్చుకోవడానికి వాళ్ళు మనకి మంత్లీ కొంత స్టైఫండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎంతో కొంత ఇస్తారనమాట. సో ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీని క్రియేట్ చేస్తున్నారనమాట. సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది, అండ్ దే కెన్ ఆల్సో లెర్నింగ్ ఫ్రమ్ ది NCDC నుంచి వాళ్ళు లెర్న్ చేసుకోవచ్చు, అండ్ పెయిడ్ ఇన్కమ్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో సహకార్ మిత్ర ఇక్కడ ఏంటి ప్రొవైడ్ చేస్తుందంటే ఒక ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తుంది ప్రొఫెషనల్స్కి. ఎక్కడి నుంచి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే సమ్ ప్రొఫెషనల్స్ ఆర్ దేర్ ఇన్ ద సమ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళకి ఒక ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆంట్రప్రీనియర్ రోల్స్ త్రూ కోఆపరేటివ్స్ యాజ్ అ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. సో దే క్యాన్ సెటప్ ద ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఓకే, సో సహకార్ మిత్ర ఇట్ ఈస్ అ స్కీమ్ ఆన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఫర్ వాట్ ఈస్ ద మినిస్ట్రీ, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. సో ఈ పర్టికులర్ స్కీమ్ కింద మనకి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఓకేనా, అంటే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కానీ దానికి అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ, IT సెక్టార్ గ్రాడ్యుయేట్స్ కానీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఓకేనా. సో అండ్ ఆల్సో ఎవరైతే పర్సూయింగ్ అంటే ప్రెజెంట్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు కూడాను, అండ్ ఆల్సో కంప్లీటెడ్ అయిన వాళ్ళు కూడాను ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. సో రిమెంబర్ దిస్ పాయింట్, హూ ఆర్ పర్సూయింగ్ అంటే ప్రజెంట్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు అండ్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దర్ MBA డిగ్రీస్ ఇన్ అగ్రి బిజినెస్లోని. MBAలో మనకి డిఫరెంట్ డిగ్రీస్ ఉంటాయి. MBA మీరు ఫైనాన్స్ చేయొచ్చు, MBA HR చేయొచ్చు, అలాగే MBA అగ్రి బిజినెస్ చేయొచ్చు. సో MBA అగ్రి బిజినెస్ చేసిన వాళ్ళకి, అలాగే కోఆపరేషను, ఫినాన్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసిన వాళ్ళకి, అండ్ ఫారెస్ట్రీ, రూరల్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఎక్సెట్రా వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, NCDC గురించి వచ్చింది. NCDC ఏంటి, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో NCDC will provide the funds for Sahakar Mitra paid internship program, under which each intern will get financial support over 4 months internship period. Okay na, so వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఈ ప్రోగ్రామ్లో జరుపుకుంటారో. సో ఇక్కడ NCDC is what, it is a statutory corporation, it is not a constitutional body. NCDC is a statutory body. Okay, it is set up under the Act of Indian Parliament on March 1963 set up under this particular act, Indian Parliament Act. Okay na. So NCDC it is statutory corporation body ma. National Cooperative Development Corporation is a statutory corporation that is set up under Act of Indian Parliament on 13th March 1963. So mali under the avasram ledu, under this particular act. Okay na. And next one, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. వాట్ ఈస్ దర్ ఫంక్షన్స్, ప్లానింగ్, ప్రమోటింగ్ అండ్ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్, స్టోరేజ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఫుడ్ స్టఫ్, సర్టెన్ అదర్ నోటిఫైడ్ కమోడిటీస్. సో దీని అంత ఫంక్షనింగ్ ఎవరు చూస్తారు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ చూస్తారనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ PM స్వానిధి. సో స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర నిధి. సో నేను మీకు ఇంతకుముందు చెప్పాను, COVID-19 టైంలో ఏంటంటే కనుక అన్ని షట్ డౌన్ అయిపోవడం వల్ల చాలామంది ఫైనాన్షియల్ డిస్ట్రెస్కి గురయ్యారు. సో అప్పుడు నిర్మలా సీతారామన్ గారు చాలా
ట్రెమెండస్ స్కీమ్స్ని తీసుకురావడం జరిగారు. అందులో ఇది కూడా ఒకటి, ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర నిధి అనమాట. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు లాంచ్ చేశారు. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై మినిస్ట్రీ, ఇంపార్టెంట్ అమ్మా, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకేనా, సో మినిస్ట్రీ ఆఫ్ లేబరో లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంకేదో పెట్టేసుకుంటారు మీరు. సో డోంట్ కన్ఫ్యూజ్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఫర్ ప్రొవైడింగ్ ద అఫోర్డబుల్ లోన్స్ టు ది స్ట్రీట్ వెండర్స్. ఓకేనా, స్ట్రీట్ వెండర్స్ అంటే మీకు తెలుసు కదా, సో రోడ్ సైడ్ అమ్ముకుంటారు కదా కొంతమంది, లైక్ రుమాల్స్ కానీ లేకపోతే ఏమైనా ఒక్కొక్క మార్కెట్ ఉంటుంది కదా, ఆ మార్కెట్లోని రోడ్ సైడ్ అమ్ముకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే కనుక ఎంత లోను, 10,000 రూపీస్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ది స్కీమ్ విల్ గో లాంగ్ వే ఇన్ ఎనేబిలింగ్ దెమ్ టు రెజ్యూమ్ ద వర్క్ అండ్ ఎర్న్ ద లైవ్లీహుడ్. ఓకే, సో బెనిఫిషియరీ ఇక్కడ ఎవరు, వెండర్స్ కానీ హ్యాకర్స్ అండ్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నేమ్తో పిలవడం జరుగుతుంది వాళ్ళకి. హ్యాకర్స్, తెలవాలస్, రెహ్రీవాలాస్, తెలిపేవాడాల్స్ ఆర్ సెల్లింగ్ డిఫరెంట్ గూడ్స్ అనమాట. డిఫరెంట్ గూడ్స్ని వాళ్ళు రోడ్ సైడ్ అమ్ముతారనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ స్కీమ్ కింద వాళ్ళకి ఎంత లోన్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. 10,000 రూపీస్ అప్ టు లోన్. ఓకే, ఇది రీపేబుల్ అమౌంట్. ఎంత ఇయర్, 1 ఇయర్. వితిన్ 1 ఇయర్ లోపు దే నీడ్ టు ఇన్స్టాల్మెంట్స్లో, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళు పే చేసేయాలి. ఓకే, ఎర్లీ పేమెంట్ చేసినా, టైమ్లీ పేమెంట్ చేసినా వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్సిడీ వస్తుంది. ఎంత వస్తుంది, 7% వస్తుంది. అది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కనుక స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ అవైల్ ద లోన్ అప్ టు 10,000 రూపీస్ అండ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలి. టెన్యూర్ ఆఫ్ వాట్ ఈస్ ద ఇయర్, 1 ఇయర్. ఓకేనా, ఖచ్చితంగా దీని మీద మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 1 ఇయర్కి బదులు మనకు ఆప్షన్స్లో ఒకవేళ 2 ఇయర్, 3 ఇయర్స్ అని ఇస్తారు. ఓకేనా, రిమెంబర్ దట్ 1 ఇయర్కి 10,000 రూపీస్ అండ్ టైమ్లీ పేమెంట్, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కరెక్ట్గా పే చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా 7% వస్తుందన్నమాట. సో మనకి ఎలిమినేట్ చేయడం కోసం యూపీఎస్సీ ఏం చేస్తుందంటే ఈ ఆన్సర్స్ని తిప్పిస్తుంది అనమాట. సో 7%కి బదులు 9%, 8%, 6% ఇస్తుంది. ఓకేనా, లేదా సమ్టైమ్స్ 7% ఆన్సరే కరెక్ట్గా ఇస్తుంది. ఓకే, 7% per annum will be credited to the bank accounts of the beneficiaries through the direct benefit transfer on 6 monthly basis. ఓకేనా, సో 6 మంత్స్కి ఒకసారి వాళ్ళకి అమౌంట్, ఇంట్రెస్ట్ సబ్సిడీ అమౌంట్ కూడా క్రెడిట్ అయిపోతుంది అనమాట. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. సో ఎలాంటి పెనాల్టీ ఉండదు. దేర్ ఈజ్ నో పెనాల్టీ ఆన్ ఎర్లీ రీపేమెంట్ ఆఫ్ లోన్. ఓకేనా, సో ముందుగుండా పే చేస్తే మళ్ళీ పెనాల్టీ ఏంటి? ఓకే, దెర్ ఈజ్ నో పెనాల్టీ ఆన్ ఎర్లీ రీపేమెంట్ ఆఫ్ లోన్. ద స్కీమ్ ప్రొవైడ్స్ ఫర్ ఎస్కలేషన్ ఆఫ్ ద క్రెడిట్ లిమిట్ ఆన్ టైమ్లీ అండ్ ఎర్లీ రీపేమెంట్ ఆఫ్ లోన్స్ టు హెల్ప్ ద వెండర్ అచీవ్ హిస్ అంబిషన్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ అకాడమిక్ ల్యాడర్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అదే, ఈ కరోనా వల్ల, కోవిడ్ వల్ల ఏమైందంటే చాలామంది అన్నీ క్లోజ్ చేసుకున్నారు. షాప్స్ అన్నీ కూడా, రోడ్ స్ట్రీట్ వెండర్స్ ఏమీ లేదు, అంతా షట్ డౌన్ అయిపోయింది కంప్లీట్ లాక్డౌన్ టైంలోని. సో ఆ టైంలో ఏంటి కనుక ఇప్పుడు ఫినాన్షియల్ డైలీ బేసిస్ మీద వర్క్ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారు, డైలీ వాళ్ళకి వచ్చిన అమౌంట్ మళ్ళీ రేపు అదే ఇన్వెస్ట్మెంట్ చేసి కొంత అమౌంట్ని, అంటే కొన్ని వస్తువుల్ని హోల్సేల్ మార్కెట్లో కొని తెచ్చుకొని రోడ్డు మీద అమ్ముతారు కదా. సో అలా చేయడానికి వాళ్ళకి ఎంతో కొంత ఇనీషియల్గా సమ్ క్యాపిటల్ లోన్ కావాలి. ఓకేనా, ఆ క్యాపిటల్ లోన్ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, 10,000 రూపీస్. ఓకేనా, సో ఎస్కలేషన్ ఆఫ్ ద క్రెడిట్ లిమిట్ ఆన్ టైమ్లీ పేమెంట్, ఎర్లీ రీపేమెంట్ ఆఫ్ లోన్స్ ఆల్సో ఈజ్ దేర్. ఓకే, so it is the first time that MFIs, NBFCs, self-help group banks have been allowed in a scheme for the urban poor due to their ground level presence, proximity to the urban poor, including the street vendors. So street vendors తో పాటుగా, ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో MFIs is there, okay, and NBFCs are there. SHG banks have been allowed. So V banks కూడా allow చేయడం జరిగిందనమాట. So these banks are allowed in a scheme for the urban poor due to their ground level presence and proximity. అండ్ ఆల్సో వాళ్ళకి మంత్లీ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తారు. సో అది త్రూ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేశారనుకోండి, సో వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారన్నమాట. See here, the scheme incentives digital transactions by the street vendors through monthly cash back కూడా ఉంటుంది. సో there is some app also there, ఉద్యామి మిత్ర పోర్టల్ ఎవరిది, సిడ్బీ వాళ్ళది. ఓకేనా, సో క్రెడిట్ మేనేజ్మెంట్ అండ్ పైసా పోర్టల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ టు అడ్మినిస్టర్ ద ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆటోమేటికల్లీ. ఓకే, యు సీ దిస్ వన్ పాయింట్, ఒకసారి చదవండి ఈ పాయింట్. ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత గురించి డిజిటల్ ప్లాట్ఫామ్, అంటే ఒక వెబ్ పోర్టల్, మొబైల్ అప్లికేషన్ని కూడా డెవలప్ చేశారు టు అడ్మినిస్టర్ ద పర్టికులర్ ది స్కీమ్. ఓకే, సో ఆ ఐటీ ప్లాట్ఫామ్ ఏంటంటే కనుక దట్ పర్టికులర్ ఐటీ ప్లాట్ఫామ్ విల్ హెల్ప్ ద ఇంటిగ్రేటింగ్ ద వెండర్స్ ఇన్ ద ఫార్మల్ ఫినాన్షియల్ సిస్టమ్.
ఓకేనా. సో ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒకే తాటి మీద తీసుకొస్తుంది. ఓకే, సో ఏంటి ఆ వెబ్ పోర్టల్ పేరు? ఉద్యామి మిత్ర పోర్టల్ ఆఫ్ సిడ్బీ వాళ్ళది. అండ్ క్రెడిట్ మేనేజ్మెంట్ గురించి అండ్ పైసా పోర్టల్ ఉంటుంది. పైసా పోర్టల్ దేని గురించి అంటే కనుక టు అడ్మినిస్టర్ ద ఇంట్రెస్ట్ సబ్సిడీ. క్రెడిట్ మేనేజ్మెంట్ గురించి ఉద్యామి మిత్ర పోర్టల్ అండ్ పైసా పోర్టల్ ఫర్ ఇంట్రెస్ట్ సబ్సిడీ గురించి, టు అడ్మినిస్టర్ ద ఇంట్రెస్ట్ సబ్సిడీ గురించి. రిమెంబర్ దిస్ 2 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. ఉద్యామి మిత్ర ఎవరిది? సిడ్బీ వాళ్ళది. ఓకేనా. అండ్ పైసా పోర్టల్, పైసా ఐ స్మాల్ లెటర్, అండ్ పైసా పోర్టల్ ఎవరిది? MOHUA వాళ్ళది. ఓకేనా. హౌసింగ్ అండ్ అర్బన్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో వీళ్ళు దేని అడ్మినిస్టర్ చేస్తారు? టు అడ్మినిస్టర్ ద ఇంట్రెస్ట్ సబ్సిడీ, అండ్ దిస్ వన్ ఈజ్ అడ్మినిస్టర్ ద క్రెడిట్ మేనేజ్మెంట్ ఆఫ్ ద వెండర్స్. ఓకే, సో దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మా. అండ్ ద నెక్స్ట్ వన్, డిజేబుల్డ్ ఆర్ ఎంటైటిల్ టు సేమ్ బెనిఫిట్స్ ఆఫ్ SC అండ్ ST కోటా. ఓకేనా. డిజేబుల్డ్ పర్సన్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, డిజేబుల్డ్ అంటే అంగవైకల్యం కలిగిన వ్యక్తులు. సో ఈ SC ST కోటా ఎవరైతే ఉంటుందో, ఆల్రెడీ మీకు SC ST కోటా గురించి తెలుసు కదా. సో అదే సేమ్ కోటాని డిజేబుల్డ్ పర్సన్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి సుప్రీంకోర్టు తన యొక్క డెసిషన్ చెప్పారనమాట. సో సుప్రీంకోర్ట్ ఇన్ ఎ సిగ్నిఫికెంట్ డెసిషన్ కన్ఫర్మ్డ్ దట్ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ డిజేబిలిటీస్ ఆర్ ఆల్సో సోషల్లీ బ్యాక్వర్డ్. ఓకేనా. ఎవరైతే డిజేబుల్డ్ అదే అంగవైకల్యంతో బాధపడుతున్నారో దోస్ ఆర్ ద సోషల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ అండ్ ఎంటైటిల్ టు ద సేమ్ బెనిఫిట్స్ ఆఫ్ ద రిలాక్సేషన్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ స్కెడ్యూల్ టైప్ క్యాండిడేట్స్ కి ఎలాంటి రిలాక్సేషన్ ఉంటుందో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ పబ్లిక్ ఎడ్యుకేషన్. ఓకేనా. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లోని ఎడ్యుకేషన్లోని వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో అలాంటి బెనిఫిట్స్ని డిజేబుల్డ్ పర్సన్స్ కూడా వర్తిస్తాయి అని సుప్రీంకోర్టు చెప్పింది. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది లైక్ మనకి త్రూఅవుట్ డెవలప్మెంటల్ ఇష్యూస్ సైడ్ నుంచి వస్తుంది. సో డిజేబుల్డ్ పర్సన్స్ గురించి కదా ఇది మనకి. సో డెవలప్మెంటల్ ఇష్యూస్ నుంచి మనకి ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకేనా. సో ద జడ్జిమెంట్ అప్హెల్డ్ 2012 జడ్జిమెంట్ ఆఫ్ ద ఢిల్లీ హైకోర్ట్ ఇన్ అన్మోల్ భండారీ మైనర్ త్రూ హిస్ ఫాదర్ న్యాచురల్ గార్డియన్ వర్సెస్ ఈ పర్టికులర్ కేసులోని సో సిగ్నిఫికెంట్ డెసిషన్ రీసెంట్గా ఇవ్వడం జరిగింది. సో దీనికి మనకి SC STకి ఉన్న ఇది అవసరం లేదులేండి, జస్ట్ జడ్జిమెంట్ మీకు అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్. సో SC STకి ఉన్న ప్రొవిజన్స్ ఏంటి మనకి? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4)A అండ్ ఆర్టికల్ 46. ఆర్టికల్ 15(4)లో ఏంటి ఉంటుంది? ఇట్ ఎంపవర్స్ ద స్టేట్ టు మేక్ ద స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ ఆర్ స్కెడ్యూల్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్ ట్రైబ్. ఓకేనా. సో దట్ ఈస్ ఆర్టికల్ 15(4). సో మీరు ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా థరోగా ఉండాలి, బికాజ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ విత్ ది ఇండస్ట్రియల్ రిలేషన్స్లో మనకి ఫస్ట్ మీకు చెప్పినప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్లోని కొన్ని పాయింట్స్ని మీకు చెప్పాను. ఓకేనా. సో ఆర్టికల్ 15(4)లో దేని గురించి ఉంటుంది? ఖచ్చితంగా స్టేట్, ఇక్కడ స్టేట్ అంటే గవర్నమెంట్. ఓకేనా. టేక్ ద స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకోవాలి. ఎవరి గురించి తీసుకోవాలి అంటే సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబల్ గురించి తీసుకోవాలి అండ్ వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి పాటుపడాలి. అండ్ ఆర్టికల్ 16(4) ప్రకారం ఎంపవర్స్ ద స్టేట్ టు మేక్ ద ప్రొవిజన్స్ ఫర్ ద రిజర్వేషన్స్ ఇన్ మ్యాటర్ ఆఫ్ promotion to any class or class of post in the service under the state in favor of SC and ST. Okay, which is opinion of the state and not adequately representing the services under the state. అది ఆర్టికల్ 16(4). ఇక్కడ చూడండి 15(4)కి 16(4)కి డిఫరెన్స్ ఏంటి? 15(4)లోని స్టేట్ స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకోవాలి, దట్ ఈస్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్. అండ్ ఇది ప్రమోషన్కి సంబంధించింది. 16(4)A లో మనకి మ్యాటర్ ఆఫ్ ప్రమోషన్స్ ఇన్ ఆర్డర్ టు ఎవరికి? SC అండ్ ST పీపుల్ ఇన్ ఫేవర్ ఆఫ్ SC అండ్ ST. అండ్ ఆర్టికల్ 46 దేని గురించి? ద స్టేట్ షెల్ ప్రమోట్ విచ్ స్పెషల్ కేర్ ద education and economic interest of the sections of the people and in particular of the scheduled caste and scheduled tribes and shall protect them from the social injustice and all forms of exploitation. So under article 46 కింద మనకి ఏంటి? షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ పీపుల్ ఏంటంటే కనుక వాళ్ళకి ఇంజస్టిస్ జరగకూడదు. ఓకేనా. సామాజికంగా అన్యాయం జరగకూడదు, అలాగే వాళ్ళకి ఎలాంటి ఎక్స్ప్లాయిటేషన్ కూడా వాళ్ళ పట్ల ఎలాంటి వివక్షత కూడా చూపించకూడదు అనేది ఆర్టికల్ 46లో ఉన్నటువంటి ప్రొవిజన్. ఓకేనా. సో ఈ రెండు మనకి ఫండమెంటల్ రైట్స్, ఇది మనకి DPSP, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకేనా. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. ఈ ఒక్కసారి ఈ ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోండి, because these are related to provisions of in favor of SC and ST. Okay,
అండ్ ద నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, స్టార్ట్అప్ విలేజెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్. సో ప్రీవియస్ వన్ మీకు గుర్తుంది కదా, డిజేబుల్డ్ పర్సన్స్కి గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఎలా వస్తుందంటే క్వశ్చన్, ఈక్వల్ రైట్స్ ఎవరికి ఇచ్చారు, ఎస్సీ ఎస్టీతో ప్రొవిజన్స్లో ఎడ్యుకేషన్ పరంగా అండ్ ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లోని, ఎడ్యుకేషన్లోని షెడ్యూల్డ్ క్యాస్ట్కి, షెడ్యూల్డ్ ట్రైబల్స్కి ఉన్నటువంటి రిలాక్షన్స్ బెనిఫిట్స్ సేమ్ ఎవరికి, ఈ దిగువ ఇవ్వబడిన వాళ్ళలోని ఎవరికి వర్తిస్తుంది అని, ఉమెన్ అనా లేకపోతే వల్నరబుల్ సెక్షన్స్ అనా లేకపోతే ఏదో వస్తుంది, డిజేబుల్డ్ పర్సన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ స్టార్ట్అప్ విలేజ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్, స్వెప్. సో స్వెప్ వచ్చేసి ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఏ స్టార్ట్అప్ విలేజ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్. సో ఇట్ ఈస్ ఏ సబ్ స్కీమ్ అండి. ఇట్ ఈస్ ఏ సబ్ స్కీమ్ అండర్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. సో మీకు NRLM గురించి తెలుసు ఆల్రెడీ. ఓకేనా, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ దేని గురించి, రూరల్ ఏరియాస్లోని, విలేజెస్లోని ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడం గురించి ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. సో ఇది సెంటర్ యొక్క రిలేషన్, దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ టు హెల్ప్ ద రూరల్ పూర్. ఓకేనా. సో ఇంక్లూడింగ్ ద మెంబర్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్, దే కెన్ సెట్ అప్ ద ఎంటర్ప్రైజెస్ ఎట్ ద విలేజ్ లెవెల్. ఓకేనా, అందుకే ఇది స్టార్టప్ విలేజ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ పేరులోనే ఉంది. స్టార్టప్స్ ఎక్కడ, విలేజ్ లెవెల్లోని. ఓకేనా. సో సెటప్ ద ఎంటర్ప్రైజ్ ఎట్ ద విలేజ్ లెవెల్ ఇన్ నాన్ అగ్రికల్చర్ సెక్టర్. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఒకవేళ అగ్రికల్చర్ సెక్టర్ అని ఇవ్వగలరు. ఓకేనా. సో వాట్ స్వెప్ గురించి ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, విలేజ్ లెవెల్లోని విలేజ్ లెవెల్లోని మీరు బిజినెస్ని సెటప్ చేసుకోవచ్చు. ఓకే, అది అగ్రికల్చర్ సెక్టార్ది కాకూడదు. ఓకేనా, ఇట్ ఈస్ ఎ నాన్ అగ్రికల్చర్ సెక్టార్. అండ్ కేరళ లీడ్స్ ద ర్యాంకింగ్ ఫాలోడ్ బై ద MP అండ్ బీహార్. సో ఈ పర్టికులర్ స్కీమ్ కింద కేరళలోని స్వెప్స్ అంటే విలేజ్ లెవెల్లోని చాలా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ ఎక్కడ ఎక్కువగా చేశారంటే కనుక కేరళలోని, ఆ తర్వాత ఫాలోడ్ బై మధ్యప్రదేశ్ అండ్ బీహార్. ఓకేనా. సో ఇప్పటిదాకా అసలు ఎస్టాబ్లిష్ చేయలేని ఎలాంటి ఎంటర్ప్రైజ్ అండర్ దిస్ స్కీమ్. ఓకేనా, అండర్ దిస్ పర్టిక్యులర్ స్టార్టప్ విలేజ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ కింద ఇప్పటిదాకా బిజినెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయని రాష్ట్రాలు ఏమంటే కనుక ఉత్తరాఖండ్, మిజోరం, మణిపూర్, అస్సాం హ్యావ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఎనీ ఎంటర్ప్రైజ్ అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్. ఓకేనా. సో ముందున్న రాష్ట్రాలు ఏంటి, కేరళ, మధ్యప్రదేశ్, బీహార్. లాస్ట్ ఉన్న రాష్ట్రాలు ఏంటి, ఉత్తరాఖండ్, మిజోరం, మణిపూర్ అండ్ అస్సాం. ఓకే. సో స్వెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మా. ఇట్ ఈస్ ఎ సబ్ స్కీమ్ అండర్ ఏ స్కీమ్ కింద అండర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఇక్కడ ఏంటంటే కనుక నాన్ అగ్రికల్చర్ సెక్టర్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ముఖ్యమంత్రి శ్రామిక్. సో ఎప్పుడైతే ఈ ముఖ్యమంత్రి అని వచ్చిందో ఏదైనా ఇది ఒక పర్టికులర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్కీమ్ అని మీకు ఐడియా రావాలి. ఓకేనా. సో ముఖ్యమంత్రి శ్రామిక్, అదే ఇప్పుడు ఓవరాల్ కంట్రీ అనుకోండి ప్రధానమంత్రి అని పేరు వస్తుంది, లేకపోతే సమ్ అదర్ ఓవరాల్ అందరికీ ఇంక్లూడింగ్ నేమ్ అనేది ఆ మీనింగ్లో, ఆ పర్టికులర్ నేమ్లో మీనింగ్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఏంటి స్ట్రెస్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి శ్రామిక్, షహరీ రోజ్గర్ మంజూరీ ఫర్ కమ్గార్. ఓకేనా. సో దాన్ని ముఖ్యమంత్రి శ్రామిక్గా మనం పిలుస్తామన్నమాట. సో పర్టికులర్గా జార్ఖండ్ గవర్నమెంట్ లాంచ్డ్ దిస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ముఖ్యమంత్రి, సో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మనకు ఆల్రెడీ మీకు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనగానే మీకు ఏంటి గుర్తు రావాలి, MG నరేగా గుర్తు రావాలి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఓకే. సో లైక్ వైజ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్రకారం 100 రోజులు పెయిడ్ వర్క్ ఇస్తారు కదా, అన్స్కిల్డ్ లేబర్, నాట్ స్కిల్డ్ పర్సన్స్. ఓకేనా. అన్స్కిల్డ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అనేది అర్బన్ ఏరియాస్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో వాళ్ళకి అలాగే అదే సేమ్ లైన్స్లోని జార్ఖండ్ గవర్నమెంట్ ఈ పర్టికులర్ ముఖ్యమంత్రి శ్రామిక్ అనే అర్బన్ అన్స్కిల్డ్ వర్కర్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఈ పర్టికులర్ స్కీమ్ని. ఓకేనా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి, జార్ఖండ్ గవర్నమెంట్ లాంచెస్ దిస్ పర్టికులర్ స్కీమ్ ముఖ్యమంత్రి శ్రామిక్. ఓకే, ఫర్ ద అర్బన్ అన్స్కిల్డ్ వర్కర్స్ టు ఎన్హాన్స్ ద లైవ్లీహుడ్ సెక్యూరిటీ ఫర్ ద అర్బన్ పూర్. ఓకేనా. సో ఇక్కడ మనకి రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంలోని రూరల్ పూర్ గురించి. ఓకేనా. రూరల్లోని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి దిస్ పర్టికులర్ వన్ ఆన్ ద సేమ్ లైన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ బట్ అర్బన్ పూర్ గురించి. ఓకేనా, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో అది మీరు ఫైండ్ అవుట్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. అర్బన్ అన్స్కిల్డ్ వర్కర్స్
to enhance the livelihood security for the urban poor. Jharkhand is the second state in the country to launch the employment guarantee scheme for the urban poor after Kerala. ఓకేనా, కేరళ రాష్ట్రం తర్వాత కేరళలో కూడా సేమ్ అర్బన్ పూర్ గురించి ఒక స్కీమ్ అనేది రన్ చేస్తున్నారు, అయ్యంకలి అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఓకేనా, అయ్యంకలి అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఎవరిది, ఏ ప్రభుత్వాన్ని, కేరళ ప్రభుత్వాన్ని. మేడం ఇది కేరళ రాష్ట్రానికి జార్ఖండ్ రాష్ట్రం కదా, యూపీఎస్సీ ఈపీఎఫ్ఓకి అంత అవసరం ఉంటుందా ఇది అంటే కనుక చెప్పలేము, ఎందుకంటే లేబర్ రిలేటెడ్ కదా ఇవన్నీ కూడా ఏంటి, లేబర్ రిలేటెడ్వి. సో అండర్ కరెంట్ ఈవెంట్స్లోని వస్తాయి, డెవలప్మెంటల్ ఇష్యూస్లోనే వస్తాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, డెవలప్మెంటల్ ఇష్యూయే కదా. అర్బన్ పూర్ని డెవలప్మెంట్, వాళ్ళకి లైవ్లీహుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం గురించే కదా జార్ఖండ్ ప్రభుత్వం కానీ కేరళ ప్రభుత్వం కానీ పర్టికులర్ స్కీమ్స్ లాంచ్ చేసింది. ఓకే, అండ్ లాంచ్ చేసింది ఆన్ ద సేమ్ లైన్స్ ఆఫ్ ఏంటి, దేశమంతా ఉన్నటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద చేసింది. ఓకేనా, సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్లో రూరల్ పీపుల్కి 100 రోజులు పని కల్పిస్తారు. ఓకేనా, బట్ ఇందులోని ఏంటి, అర్బన్ పూర్కి పని కల్పిస్తారు. సో ఇక్కడ చూడండి, ద స్కీమ్ విల్ ఎన్ష్యూర్ ద 100 days ఆఫ్ పెయిడ్ వర్క్ ఫర్ అన్స్కిల్డ్ లేబర్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇట్ విల్ ఆల్సో ప్రొవైడ్ ద అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. సేమ్ ఇన్ కేస్ వాళ్ళు 15 రోజుల్లో పని చూపించకపోతే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. హూ విల్ నాట్ గెట్ అండర్ ద స్కీమ్ విత్ ఇన్ 15 days, హూ విల్ నాట్ గెట్ ద వర్క్. ఓకేనా, ఒకవేళ వాళ్ళకి 15 రోజుల్లో పని చూపించలేకపోతే ప్రభుత్వము, ఓకేనా, వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. అది ముఖ్యమంత్రి శ్రామిక్. రైట్, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. Hope you understand all the concept in clear. Thank you so much for watching. Do subscribe to our channel Sankalp Study Success. అండ్ నెక్స్ట్ వీడియోలో చాలా ఇంపార్టెంట్ 2 టాపిక్స్ని మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి అండ్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ప్రముఖమైన తీర్పు గురించి. ఓకేనా, ఆ 2 టాపిక్స్ని మాత్రమే నేను నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాను, అరౌండ్ ఒక 10 minutes. దట్స్ ఇట్. సో ప్లీజ్ వాచ్ ఆల్ ద వీడియోస్, కరెంట్ ఈవెంట్ వీడియోస్.